నాగరాజు, సిఐటియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. నంద్యాల జిల్లాలో ప్రధానంగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి సచివాలయ హెల్త్ సెక్రటరీస్ని ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి దాదాపు 6 నెలల పాటు వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా నంద్యాల జిల్లాలో 175 మంది, ఉమ్మడి జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాకు సంబంధించి 175 మందిని సచివాలయ హెల్త్ సెక్రటరీస్ నుంచి మెడికల్ హెల్త్ సెక్రటరీస్గా ప్రమోషన్స్ సాధించడం జరిగింది. అట్లే నంద్యాలకు సంబంధించి మున్సిపల్ ఉద్యోగుల్ని అక్రమంగా తొలగిస్తే ఆ తొలగించినటువంటి ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలని చెప్పేసి సంవత్సరం రోజుల పాటు పోరాటం చేయడం ద్వారా, మరోవైపు న్యాయ పోరాటాన్ని వినియోగించుకొని ముందుకు పోవడం ద్వారా 44 మందిని కూడా ఈరోజు తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి అవకాశం కలిగింది. నంద్యాల జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్, శానిటేషన్ వర్కర్స్ సంబంధించి ఎన్ని రోజుల నుంచో కనీస వేతనం కూడా లేకోకుండా ఈరోజు పనిచేయించుకున్నటువంటి పరిస్థితి ఉండింది. వాటికి వ్యతిరేకంగా మనం 3 రోజుల పాటు సమ్మె చేయడం ద్వారా యాజమాన్యం దిగొచ్చి ఆ పద్ధతుల్లో కనీస వేతనాన్ని 8,000 రూపాయల నుంచి 12,009 రూపాయలకు చెల్లించేదాకా ఆ పోరాటం కొనసాగింది. ఆ పద్ధతులు విజయం సాధించడం జరిగింది. అంటే శానిటేషన్ సంబంధించి ఒకవైపు ప్రభుత్వం 18,000 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ మనకు ఇక్కడ కేవలం 8,000, 10,000 ఇచ్చి పని చేయించుకునే పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీని పలుమార్లు కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఈడ 1 రోజు 2 రోజులు వరుస పెట్టి శానిటేషన్ వర్క్స్ మొత్తం కూడా ఆపివేయడంతో నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీనే వాళ్ళకి ఇస్తున్నటువంటి కాంట్రాక్టులో మీకు ఖచ్చితంగా 16,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి MOU ప్రకారం మీరు తీసుకోండి అని చెప్పారు. దాన్ని మనం ఇక్కడ 3 రోజుల పాటు మళ్ళీ నిరవధికంగా పనులు నిలిపివేయడం ద్వారా 16,000 రూపాయలు ఈరోజు శానిటేషన్ వర్కర్స్ సాధించుకోవడం జరిగింది.